ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. తన తండ్రి తన కుమారుడి విషయంలో ఎన్నో కలలు కంటాడు. తన కుమారుడు తన వల్ల జీవించాలి, తనకంటే ఎక్కువ జీవించాలి, తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, తనకంటే గొప్ప పేరు కలిగి ఉండాలి, తనకంటే సమాజంలో ఉన్నత కీర్తి అందరికంటే ఎక్కువ కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడు తండ్రి అంటే, తండ్రి ఉన్న స్థితి దీనస్థితి. తండ్రిని తన సొంత మనుషులు, బంధువులు అందరూ వెలివేసి త్రోసిపుచ్చినవారు. తన తండ్రి తన కష్టము చేత తన బిడ్డలను ప్రయోజకులుగా చేయాలని తన జీవితాన్ని, తన ఆనందాన్ని, తన సంతోషాన్ని మర్చిపోయి తన బిడ్డలకు వెలుగునివ్వాలనుకుంటాడు. తండ్రి తన భుజాల మీద, ఎంత వయసు వచ్చినా తండ్రి తన భుజాల మీద బిడ్డల్ని ఎత్తుకొని మోయాలి అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడంటే ప్రయోజకుడు కావాలని కదా. తన తండ్రి పొందలేని జీవితం అంతా తన బిడ్డలలో తన తండ్రి చూడాలనుకుంటాడు. తన తండ్రి అనుభవించలేని ఆనందాలన్నీ తన బిడ్డల జీవితాల్లో తన బిడ్డలు అనుభవించాలని తండ్రి కష్టపడతాడు. తన బిడ్డల జీవితాలు ఆనందకరంగా ఉంటే చాలు, నాకు అదే సంతోషము అని తండ్రి ఆశిస్తాడు కదా. అదేవిధంగా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము అని. తండ్రి కొన్ని మాటలు బిడ్డలకు చెప్తాడు. ఈ రీతిగా ఉండండి, ఈ రీతిగా మెదలండి, ఈ రీతిగా మీరు ఉండండి. బంధువుల మధ్యలో ఏ రీతిగా, సమాజంలో ఏ రీతిగా, సంఘంలో ఏ రీతిగా మీరు ఈ విధంగా బ్రతకండి అని బోధిస్తాడు తండ్రి. అప్పుడు కుమారుడు అయితే గనక వింటాడు కదా. ఎందుకనంటే అనుభవ రీతిగా తండ్రి జ్ఞానం చెప్తున్నాడు. సమాజంలో ఎలా ఉండాలి, బంధువుల మధ్య ఎలా ఉండాలి, నా పరిస్థితి ఈ రీతిగా ఉంది, మీ పరిస్థితి కూడా ఆ రీతిగా కాకూడదు అని బోధిస్తాడు. ఆ బోధకు పిల్లలు వినాలి. వినడమే కాదు, దేవుడు వాక్యం సెలవిస్తుంది కూడా. బోధను ఆలకించండి. తండ్రి అనుభవంతో, దేవుడు వాక్యంతో కలిసి చెప్తాడు. చెప్పినప్పుడు కుటుంబ ప్రార్థనకు కూర్చోమంటాడు. కుటుంబ ప్రార్థనకు కూర్చుండలేవు, స్నేహితుల వల్ల నీ జీవితం నాశనం అవుతుంది అంటాడు. కానీ స్నేహితులను వదిలిపెట్టలేడు, వాడు తిరగమడము ఆపలేడు. అంటే తండ్రి బోధించిన బోధన వాడు వినట్లేదు. అందుకే దేవుడు అంటాడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో, నీవు నా కుమారుడవు, నేడు నేను కనిగి ఉన్నాను అని కదా. కుమారుడు కావాలి మొదటగా, అయితే అప్పుడు దేవుడికి హక్కుదారులుగా మార్చబడతాం. దేవుడు వాక్యం కూడా అదే సెలవిస్తుంది కదా. కాబట్టి నేటి యవనస్తులారా, మీరందరూ మీ తండ్రికి ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పగానే మీ తండ్రి జీవితం ఉప్పొంగదు, హృదయము ఉల్లాసించదు. ఎందుకంటే మీ జీవితం పతనం అయిపోయింది. మీరు మీ తండ్రి చెప్పిన మాటను వినలేరు. మీ తండ్రి కష్టానికి మీరు విలువనివ్వలేరు. ఆ కష్టాన్ని ఏ రీతిగా అంటే మీరు అన్ని విధాలుగా నష్టపరిచి ఉన్నారు. చిట్ట చివరికి నీ తండ్రికి చేత కాకపోయినా కష్టం చేసి మిమ్మల్ని పోషించే స్థితిలో ఇంకా మీరు దుర్లభ పరిస్థితిలో తిరుగుతున్నారు తప్ప మీ వల్ల మీ తండ్రికి ఎటువంటి ఉపయోగం లేదు. లేనప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. ఇంత వయసు వచ్చినా నీ తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పేవాడిగానే ఉన్నావు తప్ప నీ తండ్రిని హ్యాపీనెస్లోకి తీసుకెళ్లేవాడిగా నీవు లేవు. అంటే నీ జీవితం ఎంత దీనస్థితిలో ఉంది, ఎంత అంధకారంలో ఉంది, ఎందరు వెలివేసిన స్థితిలో ఉంది, ఎందరు నీచపరిచే స్థితిలో ఉంది, ఎందరు అసహించుకునే స్థితిలో ఉంది. చిట్ట చివరికి నీ తండ్రి కష్టానికి నీవిచ్చిన విలువ అవమానం, నీ తండ్రి కష్టానికి నీవిచ్చిన విలువ సిగ్గు, నీ తండ్రి కష్టానికి నీవిచ్చిన విలువ నీ తండ్రి ఇక నువ్వు బ్రతకకు అని చెప్పే మాట. ఎందుకో తెలుసా, నీ తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పే ముందు ఒకటి గమనించు. నీ తండ్రికి చెప్పేది హ్యాపీ ఫాదర్స్ డే కాదు, నీ జీవితమును నీ తండ్రికి బహుమతిగా ఇవ్వు. నీ తండ్రి కష్టానికి నీ జీవితాన్ని ఉన్నత స్థితిగా ఇవ్వు. నీ తండ్రి కష్టానికి ప్రతిఫలముగా నీ జీవితము అద్భుతమైన జీవితం, ఇదిగో నీ కష్టానికి నేను జీవిస్తున్నాను, ఈ విధంగా ప్రతిఫలం చూపించాలని అటువంటి బహుమతి ఇవ్వు. నీవు నిత్యము నీ తండ్రికి ఫాదర్స్ డే చెప్పిన వాడవుతావు. సంవత్సరానికి ఒకసారి నీ తండ్రి ఫోటోలు స్టేటస్ పెట్టి ఫాదర్స్ డే చెప్పగానే నీ తండ్రి హృదయం ఏమి ఉప్పొంగదు, నీ జీవితం ఏం ఫలభరితంగా కాదు. నేను అంటున్న మాటలు నీకు ఖచ్చితంగా కఠినంగా ఉండొచ్చు, కానీ నీ జీవితము అదే అయితే నీవు ఈ రోజు నుంచి మార్చుకో. నీ జీవితము కనుక అదే అయితే, నా తండ్రికి నేను కుమారున్నా, నేను కుమారునైతే ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నానా, ఇవ్వవలసిన పేరు పరిస్థితులను ఇస్తున్నానా, తన కష్టానికి తగిన ఫలితాన్ని నేను ఇస్తున్నానా,
అని నువ్వు ఆలోచిస్తావు. నీవు మనిషివైతే, నువ్వు మృగంలా ప్రవర్తిస్తే ఇవ్వలేవు. ఎందుకో తెలుసా? ఈరోజు తల్లి తండ్రి అంటే తినడం ఒక్కటి తెలుసు, తిరగడము తెలుసు. తల్లి బట్టలు ఉతకాలి, వండి పెట్టాలి, బాధలు భరించాలి. మనకు తేరగా తినడం తెలుసు కదా, తేరగా తినడం తెలుసు. ఈ పని చెప్పినా ఆ పని చేయండి, ఏదన్నా పని బాగుపడండి అంటే కేకలు ఇవ్వడం తెలుసు. అంటే తండ్రిని కొట్టడం తెలుసు, తల్లిని దూషించడము తెలుసు కదా. అంటే ఎంచుకున్న మార్గము ఎంత ఘోరంగా ఉంది. ఈ మార్గాలన్నీ ఎంచుకొని ఈ మార్గాలన్నిట్లలో తిరుగుతూ ఈరోజు ఒక్కరోజు హ్యాపీ ఫాదర్స్ డే అనగానే సరిపోతుందా? సమాజం మెచ్చుకుంటుందా? తండ్రి సంతోషపడతాడా? కుటుంబం ఆనందకరంగా మార్చబడుతుందా? మార్చబడదు. నీ జీవితము, నీ అడుగులు, నీ మనస్సు మార్చబడిన తర్వాతనే నీ తండ్రికి ఇచ్చే నిజమైన హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు ఎందరో బిడ్డలు నశించిపోతున్నారు, పువ్వుల వలె రాలిపోతున్నారు. తండ్రికి ఎంతో దుఃఖాలు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి? అకారణంగా బైకుల మీద వెళ్తుంటే వాడికి ఇన్ను మిన్ను కనబడది. వాడు తాగి తిరుగుతుంటే వాడికి స్నేహితులు, అమ్మాయిలు తప్ప ఇంకోటి కనబడది. అంటే తన తండ్రి కష్టాన్ని పూర్తిగా వాడు వ్యసనపరుస్తున్నాడు, మర్చిపోతున్నాడు. కాబట్టి వాడి జీవితంలో వెలుగు అనేది లేదు కాబట్టి వాడికి కనబడది. వాడి జీవితాన్ని చీకట్లోకి తీసుకెళ్తున్నాడు. మరి ఎందుకురా మీలాంటి వాళ్ళు ఇలా ప్రవర్తించడం? ఎందుకు ప్రవర్తిస్తున్నారా ఇలా? తండ్రికి కుమారులం కావాలి అంటే తండ్రి పేరు మనం ఏం చేయాలి? నిలబెట్టే వారమై ఉండాలి కదా. ఎన్నో జీవితాలు ఎన్నో రకాల పతనం అయిపోతున్నాయి. నిన్నటి దినాన్ని ఒక వీడియో చూస్తే తండ్రి తన కొడుకు అడిగిన రీతిగా ఇల్లు కట్టించాడు. తన కొడుకు అడిగిన రీతిగా, అందులో వాడు తిరగలేడు. సమాధి మీద పడి తండ్రి దొర్లుతున్నాడు. ఏంట్రా మీ ప్రయోజనం? అమ్మాయిలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదంటే అని విషాలు తాగడం ఏంట్రా మీ ప్రయోజనం? మిమ్మల్ని కని కష్టార్జితం అంతా దారపోసిన వారికి ఏంట్రా మీరు ఇచ్చేది? చదువుకొండ్రా అని చదువులకు డబ్బు పెడితే నీకు ఇంత వయసు వచ్చినా, నీకు 23 సంవత్సరాలు వచ్చినా, నీకు 26 సంవత్సరాలు వచ్చినా నీ తండ్రికి నీవు ఇచ్చే బహుమతి నీకు చదువు రాదు, నీకు ఉద్యోగం లేదు. ఇదా మీరు ఇచ్చే బహుమతి మీ తండ్రికి? ఈ సంవత్సరం అంతా, ఇన్ని సంవత్సరాలతో నా జీవితం అంతా గతించిపోయింది. ఇక నుంచైనా నా జీవితం నా తండ్రికి కుమారులా నేను బ్రతుకుతాను, నా తండ్రికి కుమారుడు వల్ల నేను ఉండాలి అని ఆలోచించుకుంటే ఈ రోజు నుంచైనా పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను క్షమించి నాకు సహాయం చేయని అడుగు. ఇజ్రాయేలు జనములు ఒక్క అడుగేస్తే దేవుడు 10 అడుగులు వేశాడు. నువ్వు కూర్చున్న దగ్గర కూర్చుంటావు, 12 వరకు నువ్వు మంచాల నుండి లేవవు. నీకు మంచం దగ్గరికి అన్ని తీసుకురావాలి. నీవు లేచి ఈ పని చేయంటే ఏం చేయాలమ్మా, ఏమైందమ్మా అని ప్రశ్నలు, చేస్తా పో అనే మాటలు. అంటే ఇవన్నీ మాట్లాడుతున్న నీవు నీ జీవితంను ఏ రీతిగా మలుచుకుంటున్నావు? ఈ రోజు నుంచి యేసు ప్రభుల వారు అన్నాడు, అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగాంతముల వరకు సొత్తుగా ఇస్తాను అని. ఎప్పుడన్నాడు ఆ మాట? నేడు నేను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు. అంటే మొదటగా ఏం కావాలి? కుమారుడు కావాలి. కుమారుడు అయితే తన ఆస్తికి హక్కుదారుడు అవుతాడు. కుమారుడు కాకుండా తన ఆస్తికి హక్కుదారుడు కాలేడు. ఎందుకు కాలేడో తెలుసా? తన జీవితాన్ని పతనపరుచుకున్నాడు, తన తండ్రికి అవమానం, సిగ్గు కలగజేశాడు. కాబట్టి హక్కుదారుడు కాడు. ఈ మాట ఎవరు ఎలా చేస్తారో తెలుసా? తన కష్టం చేత తన జీవితాన్ని కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు, ఆస్తిని సంపాదించుకున్న తండ్రి ఇలా ధైర్యంగా ఉంటాడు. నా ఆస్తికి హక్కుదారులు కావాలంటే నా మాట వినాలి, నాకు గౌరవం తీసుకురాలి, నా పేరుకు తగ్గట్లు వాళ్ళు బ్రతకాలి అని కోరుకుంటారు కదా. కాబట్టి ఈ రోజు నుంచైనా మీ తండ్రికి చెప్పే ఫాదర్స్ డే ఒక్క రోజుతో ముగిసేది కాదు. నీ జీవితకాలం ఉన్నంత వరకు అది ఉండేది. అప్పుడు నీవు నీ తండ్రికి ప్రతి దినము ఒక శుభదినంగా నీవు అందిస్తావు. అటువంటి జీవితము జీవించాలని అందరి బిడ్డల పట్ల నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు అందరి పట్ల దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.